ఫంక్షన్లలో వడ్డించే మిల్ మేకర్ బంగాళదుంప కూరను అదే రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది అన్నం, చపాతీ, వెజ్ బిర్యానీ ఇలా దేనిలోకైనా బాగుంటుందండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనికా. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఈ నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ను ఈ నీళ్ళల్లోకి వేసుకోండి. నేను చిన్న మిల్ మేకర్ని తీసుకున్నానండి. మీరు సైజులో కాస్త పెద్దగా ఉండే మిల్ మేకర్నైనా తీసుకోవచ్చు. దేంతో చేసుకున్నా కూడా ఈ కూర బాగుంటుందండి. ఇలా మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి నీళ్ళలో మొత్తం తడిచేలాగా కలుపుకోండి. ఇలా నీళ్ళలో 1 నిమిషం పాటు మరగనివ్వండి. తర్వాత ఈ మిల్ మేకర్ను వడగట్టుకుని తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత నీళ్ళేమీ లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి మిల్ మేకర్ను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 3.5 స్పూన్లు నూనెను వేసుకోండి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల సన్నటి తరుగు, 2 పచ్చిమిరపకాయల తరుగు ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. రంగు మారాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకుని వీటిని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఈ బంగాళదుంపలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి. బంగాళదుంపలు వచ్చేసి మనకు సగం వరకు వేగితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేగితే మనకు ముక్క మెత్తదనం వచ్చేస్తుంది. ఇలా బంగాళదుంప కూడా కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 3 టొమాటోలు మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ను కూడా వేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టి సన్నని మంట మీద టొమాటో పచ్చివాసన పోయి దీనిలో నుండి నూనె పైకి తేలేంత వరకు ఇలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత దీనిలోకి ఒక 2-3 రెమ్మలు కరివేపాకును వేసుకోండి. ఉప్పు వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. నేను 1.5 స్పూన్లు గళ్ళుప్పును వేసుకుంటున్నాను. దీంతో పాటు 3 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటున్నాను. కారం కూడా మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. మామూలుగా అన్నంలోకి వండుకునే కూర కంటే కూడా చపాతీ, వెజ్ బిర్యానీలోకి చేసుకునేటప్పుడు ఉప్పు ఇంకా కారం కాస్త తగ్గించి వేసుకోండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒక 1/2 నిమిషం పాటు ఇలాగే ఉంచుకోండి. ఇలా నూనె పైకి తేలేటప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా నీళ్లు పిండేసి, ఈ మిల్ మేకర్ను దీనిలోకి వేసేసుకోండి. మిల్ మేకర్ను వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి సన్నని మంట మీద నిమిషం పాటు మగ్గనివ్వండి. మిల్ మేకర్ను వేసుకునేటప్పుడు వీలైనంత వరకు నీళ్లు లేకుండా పూర్తిగా పిండి తీసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత సన్నని మంట మీద మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి 1 గ్లాసు నీళ్లను దీనిలోకి వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. వేసుకున్న నీళ్లు సగం అయ్యేంత వరకు పెద్ద మంట పైన పెట్టుకుని ఈ కూరను వండుకోవాలండి. నీళ్లు సగం అయినప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుని స్టవ్ను సన్నని మంట పైనకు పెట్టుకోండి. ఇలా వేసుకున్న నీళ్ళన్నీ దాదాపుగా అయిపోయి కూర ఇలా దగ్గర పడేటప్పుడు మరొకసారి కలుపుకుని దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి. అంతేనండి, మిల్ మేకర్ బంగాళదుంప కూర మనకు తయారైపోతుంది. ఈ కూర చేయటానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇది వచ్చేసి ఎంతో సులభంగా ఉంటుంది చేయటం, రుచి కూడా చాలా బాగుంటుంది. మరి ఫంక్షన్లో వడ్డించే ఈ బంగాళదుంప ఇంకా మిల్ మేకర్ కూర తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.